నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గంగాధర నెల్లూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కొత్త రకం వేరుశెనగ పంటతో అధిక లాభాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చంటున్న రైతు చెన్నకేశవులు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్న తులసిరెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అనంతపురం నుండి ఢిల్లీ కిసాన్ రైల్ ప్రారంభ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగాడి తదితరులు అనంతపురం జిల్లా నుండి రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రులు మాలగుండ్ల శంకరనారాయణ అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గుంతకల్లు డిఆర్ఎంఓ అలోక్ తివారీ తదితరులు పాల్గొన్నారు ప్రారంభ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు ఇక గంగాధర నెల్లూరు మండలంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాపిరెడ్డిపల్లి విజ్జుపల్లి పంచాయతీలో నూతన సచివాలయాన్ని ప్రారంభించారు అదేవిధంగా పాపిరెడ్డిపల్లి పంచాయతీ పెద్దకొండపల్లిలో పెనుమూరు మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు చిన్నమారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎంపీ రెడ్డప్ప ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయానంద్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గుణశేఖర్ ముదిలియార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయినగర్లో వైఎస్ఆర్ చేయుత ద్వారా లబ్ధి పొంది ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపును ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు షాపు ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే సాయినగర్లో ఏర్పాటు చేసిన సత్యసాయిబాబా తనయుడు జానకిరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నది వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు మహిళలకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు బాగుంటారు కదా క్లియరెన్స్ చేసి ఇచ్చొచ్చినా బాగుంటారా పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. మహిళా లోకం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండాలని చెప్పి గట్టిగా కోరుకుంటా ఉన్నాను. రాబో రోజుల్లో మీకు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా మాట చెప్పామో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి
2014లో కూడా చెప్పాం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి. అప్పుడు ఎందుకు కొంత నమ్మలే మమ్మల్ని, వాస్తవమ్మా నమ్మలేదు, కొంతమంది నమ్మలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి గట్టిగా చెప్పాం. ఆ రోజు కూడా కొంతమంది నమ్మలేదు. ఈరోజు చూస్తా ఉన్నారు. డ్వాక్రా రుణాలు ఏదైతే 2014లో మాట చెప్పామో ఆ మాట కట్టుబడి మళ్ళా 2019 మేనిఫెస్టోలో కూడా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ పాదయాత్రలో మహిళలు ఎక్కడెక్కడ కలిసినా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జయలక్ష్మీ నరసింహ యాదవ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఐపీ పెట్టడం తథ్యమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శక్తికి మించి అప్పు చేయడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటి అయిందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్, డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఇమడి సాయి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ కింద ఇలా అనొచ్చు, అది ఆ గవర్నమెంట్ ఇచ్చిందని. మరి నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగరు ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఏమైనా పక్కన పెట్టేస్తావా? ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రైతు రుణమాఫీ కింద గత ప్రభుత్వం కొంత ఇచ్చేది 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా, వస్తానే వచ్చేసి 8,000 కోట్ల రూపాయలు రైతు నోట్లో మట్టి కొట్టింది. రైతు భరోసా కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒకేసారి 5,000 రూపాయలు కోతకు వస్తుంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్ తగ్గించారు, సాగునీటి రంగానికి బడ్జెట్ తగ్గించారు. ఆ తగ్గించిన దాంట్లో కూడా మళ్ళా కోత పెట్టారు. కాబట్టి ఇప్పటికే ఈ 15 నెలల్లోనే రైతుకు ఎన్ని విధాలుగా అన్యాయం చేయాలనో అన్ని విధాలుగా చేసింది చాలక ఇప్పుడు ఆ 2,500 కోట్ల అప్పుకు గడ్డి తిని 18 లక్షల రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేదానికి, వాళ్ళ నుదుట మరణశాసనం రాసేదానికి ఈ ఆర్థిక మంత్రి, ఈ ముఖ్యమంత్రి సిద్ధమై వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించే ఒక నిర్ణయాన్ని, అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. మన ప్రాంతంలో ఒక సామెత ఉంది, అప్పుడు బావి తగిస్తే కొడుకు ఏం చేసినాడు, పూడ్చాడంట. రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం చేస్తే ఆయన కొడుకు వచ్చేసి దాన్ని మొత్తం ఆ సంతకాన్ని చెరిపేస్తున్నాడు. ఇది వాళ్ళ నాయన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి చేస్తున్నటువంటి పని. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన 22వ జీవోను వ్యతిరేకిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురం విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ హామీ తుంగలు తొక్కే విధంగా ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే విధంగా చర్యలు చేపడుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే 22వ జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గంగవరం బుజ్జి, కుమ్మరి రామంజీ, మద్దినేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నడ్డి విరిచే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ను విడుదల చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుండేవారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా రైతులకు పక్షాన పనిచేస్తూ రైతు వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందించిన ఘనత ఆనాడు ఎంతో మంది ముఖ్యమంత్రులకు ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం చెప్పింది మీటర్లు బిగిస్తున్నాననే ఉద్దేశంతో కేంద్ర పెద్దల మెప్పు కోసం మీటర్ల ప్రక్రియను తెరదీపడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల ప్రక్రియ చేపట్టమని ఏనాడు గాని చెప్పలా. అదేవిధంగా నగదు బదిలీ గాని రైతు ఖాతాలకు వేయమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు గాని చెప్పలా. సబ్సిడీ ఉన్నటువంటి పథకాన్ని డిస్కీముల ద్వారా ఎప్పటికప్పుడు తక్షణమే చెల్లించి ఆర్థిక వెనుకబాటు లేకుండా చేయమని కేంద్రం చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల్లో ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక రైతులకు ఇబ్బంది పెట్టే పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. రైతులకు కావాల్సినటువంటి కనీస రైతుకు ఒక స్ప్రేయర్ గాని, ఒక నాగలి గాని, ఒక గొర్రు గాని
ఈరోజు పనిముట్లు ఇచ్చిందా అని మేము తెలియజేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో దానికి సంబంధించిన పనిముట్లయితేనేమి, అంతేకాకుండా ఆ రోజు రైతుకు కావాల్సిన వ్యవసాయ ఎరువులతో సహా ఆనాడు రైతు పక్షాన పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నడ్డి విరిచే పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా, పునఃపరీక్షలు చేసుకోవాలా. జీవో నెంబర్ 22 తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాం. ఆనాడు పాదయాత్ర సమయంలో ప్రతి రైతుకు రిగ్గులు కొని సమాజంలో గృహహింస, ఈవిటింగ్, బాలికలపై లైంగిక దాడులు తదితరాలను నిరోధించేందుకు తాము పనిచేస్తున్నామని చిత్తూరు జిల్లా కుప్పం సచివాలయ పోలీసు సిబ్బంది తెలిపారు. అలాగే ఎవరైనా మహిళను వేధించినా, అఘాయిత్యాలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలపై దాడులు జరగకుండా తాము పటిష్ట చర్యలు చేపడతామన్నారు. డొమెస్టిక్ వైలెన్స్, ఎన్డీపీఎల్ వీటి గురించి విలేజ్లో వెళ్ళి అవేర్నెస్, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి అంటే ఈ మధ్య ఎస్సీ ఎస్టీ పైన మనం ఏం చిన్నపిల్లలు, వృద్ధులు, ఎస్సీ ఎస్టీ పైన ఈ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి సార్. ప్రతి చిన్న విషయాన్ని ఏదైనా జరిగితే దానికి సంబంధం లేకపోయినా ఎస్సీ ఎస్టీ పెట్టి పెద్దగా చేశారు కదా, అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి ట్రైనింగ్ ఇచ్చారు సార్. వీలైతే మీ వల్ల అయితే హెల్ప్ చేయండి, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఎప్పుడు కానీ వృత్తిపరంగానే చూడండి, పొలిటికల్ వైపు నిలబడద్దండి ఎక్కడను చేస్తున్నారు ఈ మధ్య. అలాంటివి ఎక్కడైనా ఉంటే కానీ యూటీజింగ్, ర్యాగింగ్ ఇవి పిల్లలకైతే అవేర్నెస్, కానీ లిక్కర్ విషయాలు కానీ నాటు బాంబులు కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ సైలెంట్ గా ఉండాలి సార్. మేము ఎక్కడ బయటపడకూడదు. అది రివ్యూ మీటింగ్స్ ఇప్పుడు చెప్పండి. ఈ విషయాలపైన సిఐసార్తో రివ్యూ మీటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డివిజన్ కార్యాలయం ఎదుట రైతులు పొలాలకు నీరు రావడం లేదని ధర్నా నిర్వహించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ సిగడం మండలంలోని పలు గ్రామాల రైతుల పొలాలకు మడ్డు వలస కాలువ నీరు రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కన్వీనర్ సువారి వెంకట సన్యాసరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సువారి రాజేష్ కుమార్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రఘురాం, వావిలపల్లి చందు, ఆనందపురం గ్రామ పంచాయతీ రైతులు పాల్గొన్నారు. ఆనందపురం అగ్రహార చెరువుని ఎండిపోతున్న వరి పంటను ఎండిపోతున్న వరి పంటను మడ్డు వలస పిల్ల కాలువ నీరును జీసిగడ రైతులని, జీసిగడ మండల రైతుల్ని, అయ్యా మాది ఆనందపురం జీసిగడ మండలం. మాకు కొన్ని సంవత్సరాలుగా మడ్డు వలస నీరు మాకు అందడం లేదు. మేము కన్న ఉన్నాము. దాని గురించి ఈ సంవత్సరం నాట్లు కూడా ఎండిపోయినాయి, చెరువులాంటి నీళ్ళు కూడా లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. అల్లాడిపోతున్నాం ఎండతోటే. దీన్ని గవర్నమెంట్ అధికారుల దగ్గరికి ఇవాళ వచ్చినాము, మడ్డు వలస ఆఫీస్ దగ్గరికి. దాని గురించి మీరు పెద్ద మనసు పెట్టి మాకు నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తారనేసి మేము కోరుతున్నాం. గుంటూరు జిల్లా నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి బరంపేట రిక్షా సెంటర్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సిఐ పి కృష్ణయ్య విలేకరులకు తెలిపారు. నర్సరావుపేట పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్య వ్యక్తి బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లు తీసుకొచ్చి నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామన్నారు. 56 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన కేఎస్ఆర్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తెస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియజేశారు. నర్సరావుపేట 2 టౌన్ స్టేషన్ పరిధి లిమిట్స్లో రిక్షా సెంటర్ దగ్గర ఒక రాబడిన సమాచారం మేరకు నేను, మా సిబ్బంది ఎస్ఐ నాగరాజు, శంకరు మరియు సిబ్బంది అందరం కలిసి రైడ్ చేయడం జరిగిందండి. అక్కడ రిక్షా సెంటర్లో ఒక ఇంట్లో పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, అతను గుట్కా వ్యాపారం చేస్తూ చిన్న రూమ్ని అద్దెకి తీసుకొని సుమారు 56 బ్యాగులు నిషేధించబడినటువంటి గుట్కా ప్యాకెట్లు తీసుకొని అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇతను చెప్పే వర్షన్ ఏంటంటే, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి ఇతను విచారిస్తే, ఇతను బెంగళూరులో కేఎస్ఆర్ మార్కెట్ నుంచి ఇతను తీసుకొచ్చాడని చెప్పేసి చెప్తున్నారు, వివరాలు చెప్తున్నారు.
ఈ మిగతా వివరాలు తెలుసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ కూడా తొందరలో కనిపెట్టి ఇది కూడా వివరాలు కూడా తెలియజేస్తాం. ఈ కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నామండి, రిమాండ్ కూడా చేస్తాం. వర్త్ ఆఫ్ కాస్ట్ ఇది సుమారు దీని విలువ 13 లక్షల దాకా, 13 నుంచి 15 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. దీంట్లో కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇతన్ని రిమాండ్ కూడా చేస్తున్నామండి. ఇంకా వివరాలు తెలుసుకొని. కర్నూలు జిల్లా ఆదోని గుమ్మనూరులో పేకాట విషయంపై ప్రశ్నించినందుకు బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ నేత సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోనిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన మంత్రి అనుచరులు బెదిరింపు మెసేజ్లు పంపుతున్నారని తెలిపారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఈ కేసు పైన హైకోర్టుకి వెళ్తామంటున్నారు. హైకోర్టుకు నేను పోనా లేదా డైలమా కాల్స్ వచ్చినందుకే పోతున్నా. ఈ బెదిరింపు కాల్స్కి అడ్డం వేస్తా, ఇంకెవరికి కాకూడదు. ఈ టెలిఫోన్ కాల్స్ ఎవడైతే చేసినాడో 31 మంది, ఐ షో దెమ్ దే విల్ బి బిహైండ్ ది బాస్. ఫైనాన్స్ లో వాళ్ళు జైలుకి పోయే తీరుతారు. బెదిరింపు కాల్స్ రాకుండా మీరు ఎలా ఉండేది ఏమో చెప్పలేనంటున్నా. ఐ డోంట్ నో. రేపు ఆయనే పోలీసు వాళ్ళు పోయి ఇలా చేయలేదా స్టేట్మెంట్ ఇచ్చింటే రిపోర్ట్ అట్ ఆల్. ఈ కేసు పైన చివరి దాకా ఉంటారా? మధ్యలోనే ఏమన్నా మీరు ఏమన్నా మనకెందుకు ప్రాణం పోయినా వెనకపోయే సమస్య లేదు. ఇది సమాజానికి సంబంధించింది, నా ఆస్తికి సంబంధించింది కాదు, మినిస్టర్ ఆస్తికి సంబంధించింది కాదు. ఇట్స్ ఏ మెనేజ్ ది సొసైటీ. ఇట్ వాజ్ పుట్ అన్ ఎండ్. ఎవరన్నా సరే మినిస్టర్ అని కాదు నాకు ముఖ్యం. ఇక్కడ ఈ ఎమ్మెల్యే చేసిందా, ఈ ఎంపీ చేసిందా, మినిస్టర్ చేసిందా, జగన్మోహన్ రెడ్డి చేసినా. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని కొత్త చెరువులో రైతు చెన్నకేశవులు వేరుశనగ పంటకు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక దిగుబడి సాధించాడు. కొత్త రకమైన కదిరి లేపాక్షి 18-12 రకానికి చెందిన వేరుశనగ పంటను ఎకరా 45 సెంట్ల పొలంలో సాగు చేశాడు. 4 నెలల సమయంలో అనుకున్న దానికంటే అధిక దిగుబడి రావడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 50 బస్తాల దిగుబడితో సుమారు 4 లక్షల రూపాయల లాభం వచ్చిందని రైతు చెన్నకేశవులు తెలియజేశాడు. గతంలో ఎప్పుడు ఇంత దిగుబడి చూడలేదని రైతు చెన్నకేశవులు యువ రైతు యోగేందర్ పేర్కొన్నారు. రైతులు ఇటువంటి రకానికి చెందిన వేరుశనగ పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు పొంది నష్టాలు ఊబి నుండి బయటకు పడతారని రైతులకు సలహాలు ఇస్తున్నారు. చెరువు అండి, నా పేరు యుగంధరు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబము. మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు. ఈ సంవత్సరం మేము కదిరి 18-12 అనే నూతన వంగడం గురించి తెలుసుకొని మా పొలంలో దీన్ని తెచ్చి ఉరవకొండ నుంచి విత్తనం సాగు చేశామండి. ఇది చాలా అధిక దిగుబడి సాధించింది. ఒక చెట్టుకు మీరు చూడొచ్చు 100 నుంచి 150 కాయల వరకు ఉన్నాయి. ఇదంతా ఒక చెట్టు అండి, ఇదొక చెట్టు. ఒక చెట్టులో 100 నుంచి 150 కాయల వరకు ఉన్నాయి. దీన్ని మేము సాగు చేసిన తర్వాత 40,000 మాకు ఒక ఎకరా ఖర్చు వచ్చింది. ఒక ఎకరాకు 50 మూటలు దిగుబడి, అంటే 50 మూటలు అంటే 46 కేజీల ప్రకారం 50 బస్తాలు దిగుబడి వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మాకు 40,000 ఖర్చు అయితే 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు మాకు ఆదాయం వస్తుందని కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇదంతా సీడ్ పర్పస్ మాకు రైతులు అడుగుతున్నారండి. ఎక్కువ మొత్తంలో మేము సీడ్ పర్పస్కే ఇవ్వాలని అనుకుంటున్నాము. దయచేసి అనంతపురం వేరుశెనగ రైతులందరూ కదిరి వేరుశెనగ పరిశోధన కేంద్రం వారి సూచనలు అనుసరించి ఇలాంటి నూతన వంగడాలని సాగు చేసి అధిక ఆదాయం పొంది అప్పుల ఊబి నుంచి మీరు బయటపడతారని మేము మా నాన్న ఒక రైతు, ఆ రైతు కొడుకుగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. దయచేసి అన్నదాతలారా ఇలాంటి నూతన వంగడాలని మీ పొలాల్లో సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ఆశిస్తున్నా. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజక పరిధిలోని ఓడి చెరువు మండలం ఎగువ చెరువులోపల్లి గ్రామస్తులు రహదారి కోసం నిరసనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా కంప చెట్లు వేసి బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గ్రామంలో 2 వర్గాలకు చెందిన రహదారి విషయమై ఘర్షణ పడి రహదారికి అడ్డంగా ముళ్ళ కంపలు వేయడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆవుల దొడ్ల కల్లా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మాకు న్యాయం చేయండి. మా ఊళ్ళో న్యాయం పెరగాలి. దావలేదు, ఎక్కడ వేకి దావలేదు. సమస్య కావాలని చెప్పండి. నువ్వు నీకురా
చూడండి సార్, ఇప్పుడు వచ్చి ఒకటి నెల అయిపోయా కంపలు వచ్చి కష్టపడి వచ్చి కంప వేసుకున్నారు. నిన్న పొద్దున్నే మళ్ళీ వచ్చి రైతులు వచ్చి నిలేసినారు. రోడ్డు సమస్య తీర్చండి. కంపకు వేసినారు. ఎగవచర్లపల్లి కుండ్లపల్లి గ్రామము ఏమే దయచేసి మాకు ఇండ్లకు దావ లేదు. వాళ్ళకు ఎంతో భూముల వ్యవహారంలో దావలకు ఇది అయినారు. మాకు ఇండ్లకు వేసేసినారు దావ లేకుండా. దయచేసి మాకు దావ చూపించండి. అవతల వచ్చేసి రైతు భరోసా ఉంది, స్కూల్ ఉన్నది. మాకు ఇండ్లకు తాగు మాత్రం విడసలేదు వాళ్ళు. మాకు పట్ట భూమి ఉంది, పూర కల్లేసారు తాగు. మాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మాకు రోడ్డు వచ్చేసి చూపించబోతున్నాను. మీరు మాకు న్యాయం చేస్తున్నాండి. హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న వరుస దాడులలో భాగంగా అంతర్వేది రథం దగ్ధాన్ని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు నిరసన తెలిపారు. ఆయనకు మద్దతు తెలియజేస్తూ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బృందం విశాఖ నుంచి బయలుదేరి వెళ్తుండగా మధ్యలో పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎమ్మెల్సీ మాధవ్తో పాటు డాక్టర్ కరుణాం రెడ్డి, నరసింగారావు, తోట నగేష్, దాడి నూకరాజు మరికొందరు నేతలు ఉన్నారు. అనంతరం స్వంత పూచికత్తుతో విడుదల చేశారు. విజయనగరం నుండి సివిల్ కానిస్టేబుల్స్గా 33 మంది ఎంపికై తిరుపతి పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకుని విజయనగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా కుల మతాలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ ఎల్ శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. Okay. So are you happy? All of you are happy? Good. So మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరందరూ అంటే ఎంతమంది ఉద్యోగం కావాలి, ఎంతమంది ఉద్యోగం కోసం వచ్చారు చెప్పండి. అంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలి అన్న ఉద్దేశంతో ఎవరు వచ్చారు? ఓకే. ఓన్లీ పోలీస్ ఉద్యోగం మాత్రమే చేయాలని ఎంతమంది వచ్చారు? ఇంకే ఉద్యోగం వచ్చారు ఎలాగా చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓన్లీ అంటే కానిస్టేబుల్ ఈక్వల్ జాబ్ వస్తే మాత్రమే ఎక్కడికి వెళ్ళను, కానిస్టేబుల్గానే ఉండిపోతాను. అఫ్కోర్స్ మీరందరూ ఇంకా హయ్యర్ జాబ్స్కి ట్రై చేసుకోవడంలో తప్పులేదు. బట్ అదర్వైజ్ ఎవరైనా ఉన్నారా అట్లా పోలీస్ ఉద్యోగం మీద పేషన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఓకే, గుడ్ గుడ్. ఓకే, ఎనీవే సో మీరంతా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. మీలో ఒక 9 మెంబర్స్ కోవిడ్ నుంచి రికవరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. సో బీ కేర్ఫుల్. ఇది కోవిడ్ టైమ్స్లో కాబట్టి మీరు డ్యూటీస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు ఉండాలి. మీరు ఎక్కడైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ వాట్ ఈస్ ద ప్రోటోకాల్ ఈజ్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ అదంతా కూడా మీకు బ్రీఫ్ చేస్తారు. సో దాని ప్రకారం మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రికాషనరీ మెజర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ నిన్ననే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి ఆల్రెడీ పాసింగ్ అవుట్ పెరేడ్లో మీరు ఓత్ తీసుకున్నారా? ఏంది? చిత్తూరు జిల్లా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గణపతి స్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలలో భక్తులు స్వల్ప సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. గంగాధర నెల్లూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కొత్త రకం వేరుశెనగ పంటతో అధిక లాభాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చంటున్న రైతు చెన్నకేశవులు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్న తులసిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.